మేడం గారు కామ్రేడ్ సాకలైలమ్మ గారు కామ్రేడ్ సాకలైలమ్మ గారు కామ్రేడ్ సాకలైలమ్మ గారు సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను అమర్ హై ఐలమ్మ గారు మాటలు చెప్పి తప్పుకునే మనుషులం కాదు. ఏదైనా మాట ఇస్తే అది అయిన దాకా కూడా మేము చేస్తాము. అంటే ఒకరోజు అటో ఇటో అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తవుతాయి. గత గవర్నమెంట్ లాగా ఉట్టుటి హామీలు ఇచ్చి ఉట్టుటి ఇల్లు శాంక్షన్ అని పట్టాలు ఇచ్చి తప్పుకునేది కాదు కాంగ్రెస్ అంటే. వచ్చిన తర్వాత ఎంతమందికి ఎన్ని ఇల్లు ఇస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు, అన్ని కులాలకు కానీ అన్ని వర్గాలకు కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీరందరూ దయచేసి గమనించండి. మరి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేనిపోని మాటలు చెప్తే ఆ ప్రలోభాలకు కనుక లొంగిపోతే మాట్లాడి ఇంత ఇందిరమ్మ రాజ్యాన్ని కోల్పోతామనేది మరి ఒకసారి మీకు మనవి చేసుకుంటూ, నిజమైన పార్టీ ఏదైతే బీసీల పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ చిత్తశుద్ధి ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో మనకు వచ్చింది 0. మీ అందరూ తెలుసు ఆ విషయం. ఉద్యోగాలు కూడా 60,000 ఉద్యోగాలు ఈ సంవత్సరాల కాలంలో వచ్చినాయి. మరి ఇవన్నీ మీరు గమనించుకొని రాబోయే కాలంలో కూడా మీ సంపూర్ణ మద్దతు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక్కసారి చాకలి ఐలమ్మ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ చాకలి ఐలమ్మ గారు.